అందరికీ నమస్కారం అండి. శ్రీమాత్రే నమః యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఇంతకుముందు నా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయ్యేవాళ్ళు, నా వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలుస్తుంది. మందిరం చేయించినప్పుడు అండి నేను మందిరంలోనే పాలవెల్లి ఛానల్స్ అవి పెట్టించి బయటకి పుష్ బ్యాక్ లాగా చేయించానమాట. సో పాలవెల్లి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం పాలవెల్లికి సంబంధించి ఫ్రూట్స్ అవి హ్యాంగ్ చేస్తూ ఉంటాం కదా. ఇవైతే ఆర్టిఫిషియల్ ఫ్రూట్ హ్యాంగింగ్స్ అండి. చూసారా ఎంత బాగున్నాయో. ఏదైనా పర్వదినాలు, వినాయక చవితి కానీ లేకపోతే వరలక్ష్మి వ్రతం ఇలాంటి పర్వదినాల్లో పూజలు చేసుకున్నప్పుడు మనం ఒరిజినల్ ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు. లేనప్పుడు ఇట్లా ఆర్టిఫిషియల్ ఫ్రూట్ హ్యాంగింగ్స్ పెట్టచ్చు అని చెప్పి ఒక ఐడియా వచ్చి అందంగా కూడా ఉంటుంది, పాడవకుండా ఉంటాయి కదా అని చెప్పేసి ఇలా ఆర్టిఫిషియల్ ఫ్రూట్ హ్యాంగింగ్స్ అయితే తెచ్చుకున్నాను పాలవెల్లికి హ్యాంగ్ చేయడానికి. ఇదంతా దేవుడి మందిరం. ఈ షాట్లో అంతా మీరు దేవుడి మందిరానికి సంబంధించిన డెకార్ ఐటమ్సే చూస్తారు. ఎక్కువ ఏం తేలేదు, బట్ తెచ్చినవి అయితే చూపిస్తాను. ఇవైతే యాపిల్ హ్యాంగింగ్స్ కదండి. ఇలా డిఫరెంట్ హ్యాంగింగ్స్ అయితే తీసుకొచ్చాను అనమాట. ఈ బ్యాగ్ అంతా చూస్తున్నారా, అవే యాపిల్స్, ఆరెంజెస్, తర్వాత మ్యాంగోస్, ఇలా డిఫరెంట్ హ్యాంగింగ్స్ అయితే ఈ బ్యాగ్లో తెచ్చాను. ఎక్కువ ఏం తేలేదు, కొన్నే తెచ్చాను అనమాట. ఆ తర్వాత ఇవన్నీ మా దేవుడి మందిరంలో ఉన్న ఫొటోస్ ఉంటాయి కదా, ఫొటోస్కి దండలు వేయడానికి అని చెప్పి తీసుకొచ్చాను. బాగున్నాయి కదండి. మనకైతే చాలా రీజనబుల్ ప్రైస్కే దొరికాయి. బల్క్గా తీసుకున్నాం కాబట్టి వాళ్ళు ప్రైజింగ్ రీజనబుల్గా వేశారు. ప్లస్ హోల్ అండ్ సోల్ అమౌంట్ మీద కూడా మనకి తగ్గించి ఇచ్చారు. ఆ తర్వాత ఇంకొకటండి, ఇదో హ్యాంగింగ్ తీసుకొచ్చాను. చూసారా హ్యాంగింగ్ ఎంత బాగుందో. జస్ట్ ఒక మేకు కానీ హుక్ కానీ మనం పెట్టుకుంటే ఆ రింగ్ మనం ఆ హుక్కి హ్యాంగ్ చేసేయడమే. కిందన ఒక చిన్న గంట కూడా వచ్చింది. ఇవి ఎందుకు తెచ్చానంటే మాకు మందిరానికి డోర్స్ బయట పిల్లర్స్ ఉన్నాయి. పిల్లర్స్కి అటు ఇటు వేద్దామని చెప్పి ఇవి ఒక 2 దండలు అయితే తెచ్చాను. చూడ్డానికి చాలా బాగా అనిపించి వైట్ అండ్ గ్రీన్ మా మందిరాన్ని కాంప్లిమెంట్ బాగా చేస్తాయని సో తీసుకొచ్చాను అనమాట. సో ఎంతమంది ఈరోజు పౌర్ణమి పూజ చేసుకుంటున్నారు కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇదైతే 3వ పూజ అనమాట. 3వ నెలలో పూజ, ద్వాదశి పౌర్ణములది నాది. డెకార్ అయిపోయాక పూజా మందిరంలో ఎలా ఉంది ఏంటి ఇవన్నీ డెకార్ చేసిన తర్వాత అనేది ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను. శ్రీమాత్రే నమః.